హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా అఫీషియల్. వేడి వేడి అన్నంలో చికెన్ ఫ్రై వేసుకుని తింటే ఎంత బాగుంటుందో కదా టేస్ట్. ఎప్పుడూ లాగానే చికెన్ కర్రీ తినాలంటే బోర్ కదా, అలా అని ఫ్రై చేద్దాము అంటే అది ఇంట్లో అందరికీ సరిపోదు. అందుకే అటు గ్రేవీ ఉండేలాగా చక్కగా అన్నంలో కలుపుకుని తినేలాగా చికెన్ ఫ్రై అయితే ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. చూసారు కదా, ఫ్రై అయితే థిక్ గ్రేవీ తోటి ఎంత బాగుందో. ఇది రైస్లోకి, చపాతీలోకి, బగారాలోకి కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. దీన్ని ప్రిపేర్ చేయడం కోసం అయితే మనం ఒక 4 to 5 ఆనియన్స్ అయితే తీసుకుని వాటిని సన్నగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. నేనైతే చికెన్ కర్రీలో ఆనియన్స్ బాగా యూజ్ చేస్తాను. కొంతమంది అసలు ఎలా కుక్ చేస్తారో తెలియదు కానీ ఒక్కటే ఆనియన్ వేసి గ్రేవీ తీసుకొస్తారు. నాకైతే ఏ కర్రీలో అయినా సరే ఆనియన్ లేకపోతే అసలు గ్రేవీ రావడం చాలా కష్టము. నెక్స్ట్ అయితే ఒక పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి, ఎందుకంటే చికెన్ కర్రీ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి అందులో కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీటిని ముందే ఫ్రై చేయడం వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ అయితే టేస్ట్ వస్తుంది. సో ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఏ కర్రీ అయినా అలానే చేయాలి, ఇలానే చేయాలి అని ఏముండదు. మన టేస్ట్కి తగ్గట్టు మనకు నచ్చినట్టుగా చేసుకోవాలి. తినేటప్పుడు కర్రీని, ఫుడ్ని ఏదైనా సరే మనం ఎంజాయ్ చేయాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ డిష్ అవుతుంది. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే అందులో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు అండ్ సాల్ట్ వేయగానే ఆనియన్స్ అయితే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ని అయితే లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా దగ్గరుండి చాలా నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసుకుని పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ని వాష్ చేసుకుని పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక్క 10 మినిట్స్ పాటు పక్కన పెట్టినా, లేదు అంటే ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పాటు పెట్టినా చికెన్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. మనం తినేటప్పుడు పీస్ అనేది గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఈసారి మీరు చికెన్ కర్రీ వండినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే చికెన్ని మనం ఆనియన్స్లో వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి స్లో ఫ్లేమ్ మీద. ఇలా చేయడం వల్ల చికెన్లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది. ఆ వాటర్తోనే మనము చికెన్ అయితే బాగా కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చికెన్ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి చికెన్లో నుంచి ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలినప్పుడు మూత పెట్టకుండా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి. నెక్స్ట్ ఇందులో మన టేస్ట్కి సరిపోయినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారాన్ని అయితే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లలో ఎప్పుడు కూడా కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో కారం వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు. ఈ విధంగా కర్రీ మొత్తం దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడరు, మీ దగ్గర ఉంటే కనుక గరం మసాలా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టుకునేలాగా ఒక 2 మినిట్స్ పాటైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా మిక్స్ అయ్యి ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే చికెన్ ఫ్రైలో కొత్తిమీర, పుదీనా వీటికంటే కూడా కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అరోమా కూడా సేమ్ రెస్టారెంట్ స్టైల్లో లాగా వస్తుంది.
ఇందులోనే ఇంకొంచెం కొత్తిమీర లేదంటే పుదీనా ఏదైనా సరే మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్నది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఉంచేసి మనమైతే సర్వ్ చేసుకోవడమే. చాలామంది ఇలాంటి చికెన్ ఫ్రై కోసం అయితే రెస్టారెంట్‌లలో లేదంటే కర్రీ పాయింట్స్‌లలో నుంచి తెచ్చుకుంటుంటారు. వాళ్ళైతే హైజీనిక్‌గా చేస్తారో లేదో మనకు తెలీదు కదా! ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. బ్యాచిలర్స్ అయినా, ఫ్యామిలీ వాళ్ళైనా ఎవ్వరైనా సరే ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ మన ఇంట్లో దొరికేసే ఐటెమ్సే కాబట్టి. సో, వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోనైతే షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.